హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం, అమ్మని చెప్తాం. హల్లెలూయా, రెండు చేతులు చెప్తాం. హల్లెలూయా. మంచిది. 4 సాక్ష్యాలు ఏమిటంటే ప్రాముఖ్యంగా పుట్టుడు గురించి, ఆ జ్వరము, చెప్పాలంటే ఆ వాంతులు, ఎంత యాక్టివ్గా ఉండేవాడో అంత బలహీనంగా అయిపోయాడు. బాగా జ్వరము, చెప్పాలంటే వాంతులు ఉన్నట్టుండి అన్ని కారులో తీసుకెళ్తేనే అసలు మొత్తం చెప్పంటే ఒక 1 లీటర్ ఎక్కువ ఉంటాడు. అంత బాగా వీక్ అయిపోయాడు. అసలు హాస్పిటల్కి ఆ పట్ల మీదే మళ్ళీ అక్కడ కడిగి అలాగే నేను తీసుకుని లోపలికి వెళ్ళి సారు చూపించి ఆయన 2 మందులు రాస్తే కొంచెం టైఫాయిడ్ లైట్గా ఉందన్నారు, కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు, మందులు వాడమన్నారు. నేను ఒకటి అనుకున్నా, ప్రభువా నువ్వు స్వస్థపరచగల దేవుడవు, నేను ఉపవాసంలో ఉన్నాను, దేవుడు మహాకృప వల్ల ఇప్పటికైతే ఏమీ పెట్టగలేదు. రెండో సాక్ష్యం ఏంటంటే సమతాకి అప్పుడు సమత గర్భంలో ఉన్న పెట్టే కప్పుల్లో చిన్న లోపల ఏదో కొంచెం తేడా ఉందని చెప్పారు అప్పుడు స్కానింగ్ రిపోర్ట్లో. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా మార్చగలిగిన దేవుడు, నువ్వు మార్చగలవు ప్రభా అని ప్రార్థన చేసాం. ఉపవాసంలో ప్రార్థన చేసాం. మన స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏ లోపం లేదు, లోపల బిడ్డ క్షేమంగా ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డాక్టర్ గారు కూడా ఏంటంటే ఇబ్బంది ఏమి లేదమ్మా, ఖచ్చితంగా మందులు వాడి ఇబ్బంది ఏమి లేదని చెప్పేశారు. అంటే దేవుడు మహిమ కలిగిన దేవుడు, దేవుడు కృప కలిగిన దేవుడు, దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. పాతాళానికి ఒకడు వెళ్ళాలన్నా తిరిగి పైకి రావాలన్నా అది దేవుడి చేతుల్లోనే ఉంది. ఒకటి మృతుడు గాను ఒకటి సజీవుడు గాను మార్చేవాడు దేవుడు మాత్రమే. అది ఎవరి చేతుల్లో కూడా లేదు. ఇది చూడండి, ఎవరి చేతిలో ఉందా? అది దేవుడి చేతిలోనే ఉంది. దేవుడు మాత్రమే కృపనివ్వగలవాడు, దేవుడు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మాట రాసిన 38 చదివాం, మన చదువు ఒకసారి చదివాడు కదా. 38 కీర్తన 1 నుంచి చదవండి. 1 నుంచి 2 వచనాలు. 38 కీర్తన. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, నీ బాణములు నీ చేయి నా మీద భారముగా ఉన్నది, నీ కోపాగ్ని వలన. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నిజంగా మనుషులు గద్దిస్తే పర్లా, కానీ దేవుడే నిన్ను గద్దించాడు అనుకో, అది మామూలుగా ఉండదు. ఉండిద్దా? అరే ఒక్కొక్కడు గద్దిస్తుంటేనే, గట్టిగా గద్దిస్తేనే భయపడిపోతారు జనాలు, భయపడతారు, గట్టి కలిస్తే భయపడతారు. దేవుడే కనుక గద్దించే లెక్క అయితే, నిజంగా దేవుడు ఎప్పుడైతే గద్దిస్తాడో నువ్వు ఆ గద్దింపుకు తిరగాలి వెనక్కి. దాని అర్థం నువ్వు పారిపోకూడదు, అలాగని దేవుడు కోపడకూడదు. ఎప్పుడైతే దేవుడు నన్ను గద్దిస్తున్నాడో ఆ గద్దింపు నాకు మేలు అనుకోవాలి, ఆ గద్దింపు నా కొరకే అనుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆ గద్దింపు విని నువ్వు దేవుడికి లోపడతావో, ఆయన అంటున్నాడు కదా, తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడంట. ఏ కుమ్మరిస్తాడు? తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడంట. చూడండి, మాట చూడండి, ఫాస్ట్ బాగుంది. సామెతల గ్రంథము త్వరగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం. త్వరగా 1:23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను. హల్లెలూయా, హల్లెలూయా. నా గద్దింపు విని నువ్వు నా వైపు తిరిగి ఎడలా నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఇదిగో నీవు నా గద్దింపు విని నువ్వు తిరిగిన ఎడలా నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను. కానీ చాలా మంది ఎలా ఉన్నారో చూడండి, ఒక మాట చూడండి. 25 వచనం, 24 వచనం.
మీరు పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన బోధయు హల్లెలూయా. చాలు చాలు. మొట్టమొదటి మాట ఏముందంటే, నేను పిలిచాను నీవు వినలేదు. ఒక మాట మొట్టమొదటి మాట ఏంటంట, నేను పిలిచా నువ్వు వినలేదు. రెండో మాట అంటాడు, నేను చెయ్యి చాపాను మీరెవ్వరూ లక్ష్య పెట్టలేదు. మూడోది అంటున్నాడంట, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. హల్లెలూయా హల్లెలూయా. నేను విని నేను పిలిచాను నువ్వు పలకలేదు. నేను పిలిచాను నువ్వు పలకలేదు. రెండోది ఏమంటున్నాడంటే, నేను చేయి చాపాను నువ్వు లక్ష్య పెట్టలేదు. మూడు, నువ్వు నా బోధ నా వాక్యము నువ్వు వినక త్రోసివేసితివి. చెప్పాలని వచ్చి తేటగా మాట చెప్తాడు, నేను గద్దింపక లోపడకపోతిరి. హల్లెలూయా. ఏంటంట, నేను గద్దింపక నువ్వు లోపడలేదు అంటున్నాడు దేవుడు. నిజంగా ఆయన గద్దింపు విని మనం తిరిగే వారిగా ఉండాలి. ఆయన గద్దింపుకి లోపడేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన గద్దింపు వినగలుగుతావో, ఇదిగో ఈ వాక్యము నా కొరకే, ఈ ప్రార్థన నా కొరకే, ఈ వచనాలు నా కొరకే, దేవుడు నా బ్రతుకును మార్చడం కొరకే, నా బిడ్డల జీవితాలు సరిచేయడం కొరకే, నా కుటుంబాన్ని బాగు చేయడం కొరకే అని ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలా వాక్యం వినాలంటే, దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడని వినాలి. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక వచనంలో నాతో మాట్లాడుతున్నాడు, ఆ మాట నన్ను పట్టుకోవాలని ఆశతో వినాలి. అదే చెప్పాలంటే ఒక ముఖ్యమైన వాడు మాట్లాడి నీ గురించి ఆయన పేరు వస్తుందేమోనని నువ్వు అలా కళ్ళు అప్పగించుకొని చెవులు అప్పగించుకొని ఎలాగైతే నువ్వు వింటావో, దేవుడు వాక్యం వినేటప్పుడు వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది, నా బ్రతుకును ఎలా సరి చేస్తుందని వినాలి. ఎప్పుడైతే దేవుడు గద్దింపు విని నువ్వు తిరుగుతావో, అప్పుడు నిజంగా దేవుడి కృప నీ మీదకి వస్తుంది. చాలా మంది లోకములు ఎలా ఉన్నారంటే, అనేక గద్దింపులకు లోపడే వారికి ఉంటున్నారు, కానీ దేవుడు గద్దింపుకు లోపడలేని వారిగా జీవిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక మాట చూడండి 26 వచ్చిన తర్వాత 26 వచ్చిన, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు దేవుడు ఏమన్నాడు సార్, నీకు అపాయము కలిగినప్పుడు నేను నమ్ముతాను అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి, నీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేయుదును, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు నీకు అపాయము కలుగునప్పుడు, నీ కష్టమును దుఃఖము నీకు ప్రాప్తించినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నేను నవ్వుతాను, నేను అపహాస్యం చేస్తాను. దేని కొరకు ఇంత పెద్ద బాధ ఏంటంటే, నువ్వు దేవుడు గద్దింపుకు లాభాలి. దేవుడు ఏమైతే చెప్తున్నాడో అది వినాలి. దేవుడు ఏమైతే చేయమన్నాడో అది చేయాలి. ఎప్పుడైతే దేవుడు గద్దింపుకు నువ్వు లోపడగలుగుతావో, నీ జీవితాన్ని దశల వారిగా మెట్లు వారిగా దేవుడు నేను పైకి తీసుకెళ్లే వాడికి ఉంటాడు. చాలా మంది అంటే లోకంలో అనేక మాటలు వినడానికి ఇష్టపడతారు, కానీ దేవుడి మాట వినడానికి మాత్రము ఇష్టపడరు. ఒక మాట చెప్పనా, దేవుడు పలానా విషయం నేను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపు నువ్వు విలువబడాలి. దేవుడు పలానా విషయంలో నీకు ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నాడో నువ్వు వినిపించుకోవాలి. దేవుడు ఎందుకు నేను గద్దిస్తున్నాడో ఒక్కసారి కనుక ఆ గద్దింపు విని నువ్వు దేవుడి వైపు తిరిగితే, తన ఆత్మ నీ మీద కుమ్మరించి నీ చేత ఒక గొప్ప కార్యం ఆయన చేపిస్తాడు. హల్లెలూయా. ఎవరి వాళ్ళంట వదిలేసేయండి, ఎవరి వాళ్ళంట నీ చేతే ఒక గొప్ప కార్యము చేపిస్తాడు దేవుడు, ఉన్నతమైన కార్యము చేపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి వాళ్ళంట నీ చేతే చేపిస్తాడు గొప్ప కార్యం. తెలుసా మీకు? ఒక మాట వినండి. ఇప్పుడు మనకి తెలిసిన ఒక ఇద్దరి గురించి వాక్యం చెప్పుకుంది, జాగ్రత్తగా వినండి. ఒక ఇద్దరి గురించి నువ్వు గద్దింపు వినాల్సిన విషయంలో ఖచ్చితంగా గద్దింపు వినాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాతంట
నీకు దేవుడి వాక్యం కానీ దేవుడి మాటలు కానీ నీకు వినబడం. నువ్వు ఏమైతే నేర్చుకున్నావో, ఏమైతే కలిగి ఉన్నావో దాని ప్రకారం మాత్రమే ముందుకెళ్ళగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడి గద్దింపు వినాలి. ఏం వినాలి? దేవుడి గద్దింపు వినాలి, దేవుడి మాట వినాలి. ఆయన అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట కొండల పగలగొట్టు స్తుతి వంటిది కాదా. దేవుడి మాట వినాలి, వాక్యం వినాలి. ఆయన అంటున్నాడు కదా, నిజంగా కనుక నువ్వు ఆయన గద్దింపు వినగలిగితే ఆయన చేసే కార్యము కూడా నీలో అంత అద్భుతంగా ఉంటుందంట. అవునే కదా? చూడండి, కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి. మనకు తెలిసిన యోనా ఉన్నాడు, యోనా గారు. ఈ యోనా గారిని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? యోనా గారిని ఎక్కడికి వెళ్ళమన్నాడంట? నినివే పట్టణానికి వెళ్ళమాకు అన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ చాలా మంది విగ్రహారాధికులు ఉన్నారు, చాలా మంది దేవుడిని ఎరగని వారు ఉన్నారు, చాలా మంది దురాలోచనలు, చెప్పాలంటే చాలా చాలా దేవుడు వ్యతిరేకంగా చేసే పనులు కలిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చెప్పాడు. సువార్త ప్రకటించాలి, నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం బోధించాలి అని చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ నినివే పట్టణ ప్రజలందరూ నువ్వు గద్దించాలి అని చెప్పాడు. ఆ పట్టణము కొన్ని రోజుల్లో దేవుడు నా ఉగ్రతకి గురి కాబోతుంది, నువ్వు వెళ్ళి వాళ్ళకి హెచ్చరిక కలగ చేయాలి అని చెప్పాడు. ముందు దేవుడి మాటలు చెప్పమన్నాడు, రెండు హెచ్చరిక చెప్పమన్నాడు. ఏ విధంగా ఆ పట్టణం 40 దినాల్లోపు నాశనం అయిపోతుందో చెప్పమన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలన్నీ ఆయన చెప్పమన్నాడో, యోనా గారు ఏం చేస్తున్నాడంటే ఎటు వెళ్ళిపోతున్నాడంట? ఎటు వెళ్ళిపోయాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు ఎల్లమందేమో నినివేకి, ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నేను తర్షీష్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే దేవుడు ఒక గద్దింపు నీకు ఇచ్చినప్పుడు ఆ గద్దింపు ప్రకారం నువ్వు తిరిగితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన ఆత్మ చేత నిన్ను నింపుతాడు. దేవుడు ఆత్మతో ఎప్పుడైతే నింపబడతావో నువ్వు సూర్యకార్యం చేయగలుగుతావు, నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. అవునా కదా? మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఆత్మ ఎంత బలముగా వస్తే అంత బలముగా నువ్వు పని చేయగలుగుతావు. నీ చేతి గొప్ప కార్యం దేవుడు చూపిస్తాడు. అవునా కదా? ఇప్పుడు సంసోను మీకు దేవుడు ఆత్మ వచ్చింది, ఏం చేసింది? గాడిద పచ్చి దవడతో 1000 మందిని చంపేశాడు. గాడిద పచ్చి దవడ తెలుసా? ఎండి దవడ నేను చెప్పట్లా. గాడిద పచ్చి దవడ పట్టుకోగలవా? జారిపోతా. కానీ దానితో 1000 మందిని చంపాడంట. ఎవరి చేత? దేవుడి ఆత్మ నింపబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే 300 నక్కల కంట 2 తోకలు ముడేసి దీపములు వెలిగించి ఒక పొలాన్ని తగలబెట్టించాడంట. అంటే ఇదంతా దేని వల్ల అంటే దేవుడి ఆత్మతో నింపబడితేనే దేవుడు కార్యములు చేయగలం. సేవకులైనా ఎవరైనా సరే దేవుడి ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే గొప్ప కార్యములు అక్కడ జరుగుతాయి. హల్లెలూయా. అదే చెప్పాలంటే చివరాఖరిగా చెప్పాలంటే ఈ సంసోను గారిని ఎప్పుడైతే 2 కళ్ళు పీకేసి ఆ ఎంటికలు ఎప్పుడైతే కట్ చేపించేసి ఆ 2 స్తంభాలకి సంఖ్యలు బంధించినప్పుడు కూడా ఒకటి అన్నాడు తెలుసా? అయ్యా ఈ ఒక్కసారి జాగ్రత్తగా, ఈ ఒక్కసారి నువ్వు నాకు బలము నువ్వు అన్నాడు. ఈ ఒక్కసారి నాకు బలము నువ్వు అంటే ఆ 2 సంఖ్యలు పెట్టి ఎప్పుడు తనడే అటో స్తంభం ఇటో స్తంభం 2 ఊడిపోయి కొన్ని వేల మంది తన బ్రతుకు దినములో ఎంతమందిని చంపాడో అంతకంటే ఎక్కువ మందిని చివరిలో చంపగలిగాడు. ఎక్కడ ఈ బలం అంతా? దేవుడి ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే వస్తుంది బలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సౌలు గారు ఉన్నారు, ఒక కాడి ఎద్దును తునాతునకుడుగా చేశాడంటే దేవుడు ఆత్మ ద్వారా మాత్రమే. నిజంగా దేవుడు ఆత్మ అంటే మామూలు విషయం కాదు. అక్కడ రాస్తుంది కదా, నువ్వు నిజంగా ఆయన గద్దింపు వింటే తన ఆత్మని రాస్తుంది వాక్యం, తన ఆత్మని నీ మీద ఇస్తాడు అని దేవుడు చెప్పట్లో కుమ్మరిస్తానని చెప్తున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గద్దింపు వినాలి. ఎందుకు దేవుడితో మాట్లాడుతున్నాడు? అసలు ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నడలా 80 సంవత్సరములు. అయినను అది ఆయాసము దుఃఖమే. కింద భక్తుడు అంటాడు కదా, నా దినమును లెక్కించుట నాకు నేర్పించు ప్రభు అని అడుగుతున్నాడు. దేవుడు యేసు ప్రభు గారికంట 3000 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి, గడిచి నిన్నటి వల్లే ఉన్నాయంట. ఎవరికి? దేవుడికి 3000 సంవత్సరాలు గడిచిన నిన్నటి వల్లే ఉన్నాయి. మరి మన సంవత్సరాలు ఎన్ని? మన జీవిత సంవత్సరాలు ఎన్ని? గట్టిగా మాట్లాడి 70 లేకపోతే 80. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. అవునా? మరి దేవుడి దృష్టిలో మన ఆయుష్ ఎంతకాలం చెప్పనా? అరగంట కూడా లేదు. అరగంట కూడా ఆయుష్ లేదు మనకి. అంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. సజీవులకులో ఉంచిన దేవుడికి మనం ఎప్పుడు స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోనా గారి దగ్గరికి వెళ్తే, యోనా గారినేమో నినివే పట్టణానికి వెళ్ళవయ్యా, అక్కడ వాక్యం చెప్పయ్యా, ఫలానా నా గద్ది పెట్టు చెప్పు, వాళ్ళకి హెచ్చరిక చెప్పు అని చెప్తుంటే, నేను తర్షీషుకి వెళ్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతామని సముద్ర ప్రయాణం మధ్యలో ఉన్నాడు. మధ్యలో దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడా. ఏమొచ్చిందంట చెప్పాలంటే, ఒక భయంకరమైన తుఫాను ఆ సముద్రంలో చెలరేగి ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా మాట చెప్పనా, దేవుడు ఏమైతే చేయమంటున్నాడో అది చేసే వరకు నీ జీవితంలో సమాధానం రాదు. దేవుడు ఎలాగైతే ఉండమంటున్నాడు అలా ఉండనంత వరకు నీ జీవితంలో సమాధానం రాదు. దేవుడు ఎలాగైతే నడవనంత సేపు నీ జీవితంలో సమాధానం రాదు. నీకు ఎన్ని కోట్ల ఆస్తున్నా, ఎన్ని లక్షలున్నా, ఎన్ని కార్లున్నా, నువ్వు ఎంత స్థితిలో ఉన్నా, ఎంతగా నువ్వు గొప్పవాడివైనా సరే, దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు చేయకపోతే నీ ఒంటిలో, నీ ఇంటిలో సమాధానం ఉండదు. ఉండిద్దా? ఉండదు. ఇప్పుడు తుఫాను రేగిందేమో, ఎవరో రేగిందంట? యోనా గారి వల్ల తుఫాను రేగింది. ఓడలకు జనాలు ఎవరు లేరా? ఉన్నారు. వాళ్ళకి మరణ భయం వస్తుందా రాదా? వస్తుంది కదా. నేను చూడండి, ఊరకే నేను ఆ సముద్రంలో అతను ఎవడో జాలనంట, అతను చేపలు పట్టుకుందామని చెప్పి దానికి వలేస్తే దానికంటే పిల్లు గుచ్చాడు, ఇలా గుచ్చాడంట. గుచ్చితే ఆ చేప ఆ మనిషిని తిరిగిపోయిందంట. చేపలు పట్టడానికి మనుషుడు వెళ్ళాడు, ఆ మనుషుని పట్టుకొని చేప తీసుకెళ్ళిపోయింది లోపలికి. మనుష్యుడి ఆనవాళ్ళు కూడా కనబడలేదంట అక్కడ. అంత పెద్ద 200 కేజీలు చేప అంటది. చెప్పాలంటే ఈ జాలరి గజయితగాడంట. గంట సేపు సముద్రంలో ఈదగలిగిన సత్తా ఉందంట ఆయన దగ్గర. గంట సేపు సముద్రంలో ఈదగల సత్తా ఉంది, లోపల అంత బలం ఉంది. గజయిత మీకు తెలుసా? ఎంతగానో ఈతారు సముద్రం, ఎంత నడుబొట్టి కూడా వెళ్ళిపోతారు, అంత ఈత. అలాంటి వాడంట వెనకాల నలుగురు జారలు పడి దూకారంట వాడిని పట్టుకుందామని చెప్పి. మనిషి జాడ దొరకలేదంటున్నాను, కనీసం చనిపోయిన బాడీ కూడా దొరకలేదంట. మరి అంత చేప ఒక్క సెకను. ఇప్పుడు పట్టాడు ఏమని గంటకి దిగల జానర్లు. వాడిని ఎప్పుడైతే ఈ తాడు కట్టుకొని వెనక్కి ఈడ్చుకెళ్ళిపోతుందో, ఆ తాడు ముడిపడిందంట, వెనక్కి ఈడ్చుకెళ్ళిపోతే వెంబడి దూకారంట లోపలికి. కట్టుకోవాలా? చేప వేసేటప్పుడు పొరపాటున తాడికి కాలు ముడిపడిపోయిందంట. కాలు సార్లు వెళ్ళిపోయింది. ఏమైనా ఉందా? ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సముద్రంలో కొన్ని అలలు రేగుతూ ఉన్నాయి, మరణ భయము చుట్టుకుంటూ ఉంది. ఈ మరణ భయంలో చుట్టుపక్కల వాళ్ళు సమాధానం కోసం ఏం చేస్తున్నారంటే, తెచ్చుకున్న తిండి ఉంది కదా, వంట చేసుకున్నాం తెచ్చుకున్నారు కదా, అవన్నీ పడేశారంట. గుర్తుపెట్టుకున్నాం మొట్టమొదటిగా. ఈ ఓడ అంటే మన జీవితం. ఓడ అంటే నువ్వు నేను, మన జీవితం. ఎప్పుడైతే ఓడలో తెచ్చుకున్న ఆహారము తినే వస్తువులన్నీ పడేశారంట. ఫస్ట్ ఏమో ఏం వండుకుంటున్నారో ఆహారం పడేశారంట. ఓడ అయినా ఆగల, తేలిక అవ్వాల, రేగుతూనే ఉంది తుఫాన్. రెండోది, ఏమైతే తింటున్నారో వాటిని పడేశారంట. అయినా అక్కడ ఓడ తిరుగుతూనే ఉంది, చుట్టుపక్కల అలలు వస్తానే ఉన్నాయి. మూడోదిగా, ఏమైతే వాళ్ళ వస్తువులు ఉన్నాయేమో
వస్తువులు వ్యాపారానికి వాటికి తీసుకుంటుంటారు కదా, ఆ వస్తువులని పడేశారంట. అయినా సరే ఆ ఓడ పడిపోవడం వాళ్ళకి తేలిక అవ్వలేదంట. చివరాఖరికి మునిగిపోయే పరిస్థితి వచ్చేసిందంట. ఆ అందుకే దేవుడు అంటాడు, భక్తిహీనతో నువ్వు సహవాసం చేయదు. వాడి వలన నీకు ఊరు వస్తుందేమో, వాడి వలన నీకు నాశనం వస్తుందేమో, వాడి వలన నీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయేమో, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలాగా ఆ మాట అనగానే ఎంత చేసినా అక్కడ కుదరట్లా, వాడ తేలిక అవ్వట్లా, మరణ భయంతో ఉన్నారు అందరూ. భయంతో అనగానే యువన గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? గోరక పెట్టి నిద్రపోతున్నాడు కింద. బయట ఏం విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి, మరి ఈయనకి ఎంత పరిశాంతంగా నిద్ర పెట్టిందో నాకు అర్థం కాదు. హల్లెలూయా. కొంతమంది గొంతులు తెచ్చుకుని వాక్యం చెప్తున్నా సరే ఏదో ఏసీ 16లో పెట్టి కింద కుర్చేసి పడుకోమన్నంతగా పడుకుంటున్నారు. పడవలేదులే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నిజముగా ఎన్నో ప్రయత్నం ఓరి నిద్రపోతా, నీకేమి వచ్చినది, పరిస్థితులు బాగోలేదు, ఏమైంది ఇక్కడ అని చెప్తుంటే అని అంటున్నాడంట, ఇదిగో ఈ తుఫాన్ వచ్చింది నా కోసమే, తుఫాన్ వచ్చింది నా కోసమే. నువ్వు ఎవరు అయ్యా అంటే, నేను పలానా హెబ్రీయుని, జీవము కలిగిన దేవుడని యెహోవాను నమ్మిన వాడిని అన్నాడంట. హల్లెలూయా. అమ్మో, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పరిగెడుతున్నావు, మేమేం చేయాలి అంటే, ఇదిగో నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేసే, ఇది నా వల్ల వచ్చిన తుఫాను, ఇది మీకు సంబంధించింది, నా మూలంగా మీ ప్రాణాలు పోకూడదు అన్నాడు. నా మూలంగా మీ ప్రాణాలు పోకూడదు, నన్ను ఎత్తేసి సముద్రంలో పడేసి. అంటే నిజంగా మాట చెప్పనా, మన వలన 10 మంది ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. ఆ మాట అనగానే సముద్రంలో చేప వచ్చి నన్ను పట్టుకుంటే ఇతను కలగంటాడు, ఏమన్నా కలగన్నాడా తెలుసా? తెలియదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇదిగో ఇతని మరణానికి మేము బాధ్యులము కాము అని 2 చేతులతో పైకెత్తి అలా సముద్రంలో పడేశారంట. వెంటనే ఒక భారీ చేప వచ్చి ఆయన మృంగి చేప కడుపులో 3 దినాలు ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, యోనా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? కానీ అతని ఫీలింగ్ నేను చెప్పనా, చేప కడుపు అంటే మనిషిని మింగేసిందంటే అది పెద్ద చేప చిన్న చేప? 3 దినాల లోపల కాపురం నివాసం ఉన్నాడంటే లోపల ఎంత పెద్ద ప్లేస్ ఉంటుంది, లోపల ఉండేది ఉండదా? ఉండేది. ఇప్పుడు చేప గురించి తీసుకున్నాం, చేప లోపలికి వెళ్ళిపోయాడు. చేప లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చేప లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన 3 దినాలు లోపల ఉన్నాడు. 3 దినాలు లోపల. ఆయనకి ఏమనిపిస్తుందంటే, చేప లోపల లైటింగ్ అని కనబడిద్దా, లైట్లు ఉంటాయి, ఏమన్నా స్విచ్ ఫ్యాన్లు ఉంటాయా? అతనికి ఏమనిపిస్తుందంటే, పాతాళానికి వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది అతనికి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వెళ్ళింది అక్కడికి. ఆయన ఫీలింగ్ ఎలా? పాతాళానికి వెళ్ళిపోతాను అన్నాడు. 3 రోజులు అక్కడే ఉన్నాడు. అప్పుడు ఒకటి మన అయ్యా, నువ్వు చెప్పింది నేను చేస్తా, నన్ను బ్రతికించి. ఎక్కడ ఉండలేకపోతున్నా. నిజంగా మాట చెప్పనా, చేప కడుపులో ఉన్నట్టు మామూలు విషయం కాదు. చేపలు అంటే అప్పుడు మన మనిషి శరీరం ఎలా ఉంటుంది అంటే, నువ్వు చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, రకరకాల ముక్కలు తింటావు కదా, లోపల తింటున్నప్పుడు లోపలికి ఎలా అరిగిద్ది? ఎప్పుడు గమనించావు? నవ్వులేస్తే వెళ్ళిపోదు. నువ్వు నవ్వులేస్తే లోపలికి వెళ్ళిపోయి బాత్రూమ్ ద్వారా బయటకు రావడానికి కుదరదు. అక్కడ నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీ లోపల ఒక యాసిడ్ ఉంది. నువ్వు బయట యాసిడ్ ఇసి కడుగుతావు కదా, బాత్రూమ్ లో కడుగుతావు కదా, అలాంటి యాసిడ్ నీ జీర్ణాశయంలోకి ఉండిన లోపల ఆ యాసిడ్ ఆ మొక్కని కరిగించి పిప్పులు చేసేసి దాన్ని మెత్తగా రుబ్బేసి దానికి కావాల్సిన ఎనర్జీ నీ ఎముకలకి లేదంటే నీ కండరాలకి పంపించి చెత్త చెదారాన్ని బాత్రూమ్ ద్వారా బయట పంపిస్తుంది అంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు చేపలో
ఆ రసాయనాలు లేవంటారా? ఉన్నాయి. చేపకి పొదునైన పుళ్ళు లేవంటారా? ఉన్నాయి. చేపకి జీర్ణ వ్యవస్థ బాగోలేదంటారా? అన్ని బాగున్నాయి. చెప్పాలంటే ఆ మనిషి లోపల తినడం ఒక్క నిమిషం పని. కానీ దేవుడు అన్నాడు, చేపకు ఆజ్ఞాపించాడు, నువ్వు తినకూడదు దాన్ని, నువ్వు తినకూడదు ఆయన్ని. అవునా కదా? దేవుడు వాడుకునేవి కూడా అలాగే ఉంటాయి కొన్ని. ఇప్పుడు కాకుంది ఎక్కడ ఏ చికెన్ మొక్క ఎత్తాడా, ఎక్కడ ఏ చేప మొక్క దొరికిద్దా, ఎక్కడ ఏ నీసు మొక్క దొరికిద్దా, పట్టుకుని వెళ్ళిపోదాం. మన ఇంటి చూస్తుంటే మన అక్కడ చూస్తుంటే మనం అక్కడికి వెళ్ళి వచ్చి చీరలు అక్కడ మచిలీపట్నం వెళ్ళొస్తున్నామా, మచిలీపట్నం వెళ్ళి పక్క వచ్చాం. ఈ పక్కకు వచ్చి ఆ రైట్ సైడ్ చేపలు తీసుకుందాం చూస్తున్నాం. చిన్న చిన్న చేపలు కొరకలు అయితే తీసుకుందాం చూస్తున్నాం. కట్ట కొరకలు తీసుకుంటే ఆయనకి 2 కాకులు వచ్చేసి నేను ఇటు తీసుకున్నాను, ఇటు వచ్చి జోన్ ఎత్తుకెళ్ళిపోతుంది. అంటే దాని బుద్ధి ఏంటంటే ఏదో ఎత్తుకెళ్ళి బుద్ధి అంది. కానీ అలాంటి కాకి కూడా దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు మాంసపు మొక్కని రొట్టి మొక్కని తీసుకొచ్చి ఎలిగాన్ని పోషించాలి అన్నాడు. ఒక కాకు వచ్చి ఇంకో కాకి అడిగిందంటే, ఒరే నువ్వే కుళ్ళిపోతుడు కదా, నువ్వే తింటావు కదా, నువ్వే ఎవరు అంటే నన్ను తినొద్దని దేవుడు చెప్పాడని చెప్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వేటినైనా సరే దేవుడు అదుపు చేయగలిగిన వాడు, ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడు. అది చేప అవ్వచ్చు, అది కాక అవ్వచ్చు. మరి సింహాల బోనులో దానియేలు గారిని వేసినప్పుడు ఒకటే మాట చెప్పాడు, దేవుడు తన దూతని పంపించి ఆ సింహాల నోరు మోపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి యావత్తు మొత్తము దేవుడిదే. సముద్రంలో ఉన్నవి దేవుడివే. భూమి మీద నివసించి ఊపిరితో ఉన్న ప్రతి మనుషుడు దేవుడికి సంబంధించిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాల బోన్ అంటే ఒక మనిషిని వేసేటప్పుడు అంట ఒక వారం రోజుల పాటు ఆకలితో మాడుస్తాను ఒక సింహాలని. ఒక వారం 10 రోజులు, ఒక వారం పాటు కడుపులో సెగ ఆకలితో మాడుస్తూ ఉంటారంట. ఎప్పుడైతే దానియేలు గారిని పడగని దేవుడు ఆజ్ఞాపిస్తే నోరు మూసుకొని కూర్చున్నాయంట. ఏం కూర్చున్నాయంట? నోరు మూసుకొని కూర్చున్నాయంట. అది సింహమైనా, ఒక మాట చెప్పనా, అది సింహమైనా అది ఏదైనా సరే దేవుడు చెప్పిన ప్రకారం చేయాల్సిందే. మనుషుడు చేయట్లా, సింహాలు చేస్తుంది. అవునా? చిన్న మాట జాగ్రత్తగానండి. ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఒక దైవ సేవకుడు దేవుడు చెప్తాడంట, నువ్వు వెళ్ళిన దారిలోనే వెళ్ళాలి, వెనక్కి రాకూడదు అన్నాడు. చెప్పడు మొట్టమొదటి ఏమన్నాడంటే, వెళ్ళిన దారిలోనే వెనక్కి తిరిగి రాకూడదు. 2, నువ్వు వెళ్ళిన చోట్ల నువ్వు నీళ్లు కానీ భోజనం కానీ తినకూడదు అని చెప్పాడు. వెళ్ళిన దారిలో వెళ్ళాలి, వెనక్కి తిరిగి రాకూడదు. భోజనం కానీ నీళ్లు కానీ ఎక్కడా తీయకూడదు అని చెప్పాడు. ఒక ప్రవక్త తనలాంటి ఒక ప్రవక్త చెప్పేసరికి ఇలిపి భోజనం చేసేస్తాడు. కానీ దేవుడు అంట వచ్చే దారిలో సింహానికి ఆజ్ఞాపించాడంట. ఆ సింహము అతన దేహం నుంచి, ప్రవక్త దేహం నుంచి తలని వేరు చేసేసిందంట. వేరు చేసిన దగ్గర తినట్లా, అక్కడే నుంచుంది. గాడిద అక్కడే ఉంది. ఇప్పుడు ఈ సింహం అనుకుంటే గాడిదని కూడా చీల్చేయచ్చు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వేం చేయాలి, ప్రవక్తని మాత్రమే అక్కడ చంపి నువ్వు అక్కడ నిలబడాలి. ఆ గాడిదకి ఏం హాని చేయకూడదు, ఆ శరీరం నువ్వు తినకూడదని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. చెప్పిన ప్రకారం సింహం అక్కడ నిలబడిపోయింది. చెప్పిన ప్రకారం సింహాలు అక్కడ ఆగిపోయి, చెప్పిన ప్రకారమే కాకి ఏలేగాన్ని పోషించింది. చెప్పిన ప్రకారమే చేప యోమగాన్ని కడుపులో పెట్టుకొని 3 రోజులు తిండి లేక ఉపవాసం చేసింది. ఇప్పుడు చేప ఉపవాసం చేసినట్టేనా? చేసిందా? 3 రోజులు ఉపవాసం చేసింది. ఇప్పుడు కొన్ని చేపలు మింగేసింది అనుకో, చేపలతో పాటు ఇతను కూడా లోపలికి స్వాహ అయిపోతాడు. కానీ దేవుడు అంటున్నాడు, 3 రోజులు ఉపవాసం ఉండాలా, నువ్వు ఎవరిని మింగకూడదు. ఇంకా యోనా గారు బయటికి వచ్చే వరకు నీకు ఉపవాసం. నవ్వడం కానీ, మింగడం కానీ, చప్పరించడం కానీ నువ్వు చేయకూడదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. చేప లోపల ఎన్ననుకుందో మనకు తెలియదు కానీ దేవుడు ఏమి చెప్పాడు, అట్లాగే కూర్చుందంట. నోట్లో అడుగుకెళ్ళి సముద్రం ఒడికెళ్ళి మనని తిరగట్లా. మళ్ళీ అటు ఇటు పైకి ఎగిరిందనుకో లోపల కిందకి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. మళ్ళీ పైకి వెళ్ళట్లా, నడవట్లా, కట్టగా
అడుగున ఉన్న అక్కడే ఉంచొని చేప అలాగే పడుకుని ఉందంట. అయ్యా దేవుడు ఎప్పుడు అగ్నిస్తాడు, దేవుడు అగ్నిస్తాడు. హల్లెలూయా. దేవుడు గద్దింపుకు మనుషులు వినలేకపోతున్నారు కానీ జంతువులు వినగలుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గద్దింపు విన్నాయో అడుగున భాగానికి వెళ్ళగానే, మీరు బాగా జాగ్రత్తగా విన, గద్దింపు వినగానే దేవుడు స్తోత్రం ఈడేనట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గద్దింపు వింటే ఆ చేప వెంటనే బయటికి తీసుకొచ్చి యోనా గారిని ఊసి అని చెప్పగానే ఊసేసి. మీకు ఒక మాట చెప్పిన జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు చేయగలిగితే కొన్ని ఇబ్బందులు రావచ్చేమో, కానీ నిన్ను బలహీనపరిచే ఇబ్బంది అయితే రానివాడు దేవుడు. కొన్ని మధ్యలో సమస్యలు ఎదురుకొచ్చేమో, సమాధానం దేవుడు ఇస్తాడు, పంపించాడు. అట్లాగా ఎప్పుడైతే అటు వెళ్ళిపోయాడో మాట చెప్పన చూడండి, ఒక మాట రాసులకి ముగించేద్దాం. యోనా గ్రంథం ఫాస్ట్ యోనా యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం. ఫస్ట్ నుంచి చదవండి. 3వ అధ్యాయం 1 నుంచి 3. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు అమ్మా జాగ్రత్తగానండి. ఇక్కడ ఎన్నో మారు అంటే మొదటి మారు ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు. ఇప్పుడు ఎన్నోసారి అంట? రెండోసారి అంటున్నాడంట, నీవు లేచి నినివే మహాపురములకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణములకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినాలంట? 3 దినములు. ఆ పట్టణం అంట 3 దినాలంత ప్రయాణం చేసిన పట్టణం. అంటే దాని అర్థం తెలుసా మీకు? ఎన్ని దినాలు ప్రయాణం చేయాలి? 3 దినాలు ప్రయాణం. మీకు అర్థమైంది? 3 దినాలు ప్రయాణం చేస్తే నినివే పట్టణం వస్తుందని దేవుడు చెప్పట్లా. నినివే పట్టణం మొత్తం తిరగాలంటే 3 దినాలు పట్టిద్దంట. నినివే పట్టణం మొత్తం తిరగాలంటే 3 దినాలు. ఇప్పుడు ఒక దిన ప్రయాణం చేశాడు. ఎన్ని దినాలు ప్రయాణం చెప్పండి? 3 దినాలు. ఈయన ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? ఒక దిన ప్రయాణమే చేశాడు. ఒక దిన ప్రయాణం చేసి ప్రకటిస్తున్నాడు, ఇదిగో 40 దినాల్లో ఈ పట్టణము నాశనం అయిపోతుందని చెప్పాడు. ఎన్ని దినాలు? 40 దినాలు. ఎలా చెప్తుంటే మీరు నమ్మరు. రాజు మొదలుకొని పశువుల వరకు తిండి మానేసి, నీళ్లు మానేసి, మోకాలేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టినారంట. గోని పట్ట కట్టుకొని రాజు కూడా సింహాసనాన్ని విడిచి గోని పట్ట కట్టుకొని మోకాలేసి ప్రార్థన చేశాడంట. దేవుడు చెయ్యవలసిన కీడు చెయ్యక మానేను అని రాసిన వాక్యంలో. హల్లెలూయా. దేవుడు చెయ్యవలసిన కీడు చెయ్యకుండా మానేను. హల్లెలూయా. ఎక్కడ అంటే దేవుడు గద్దింపు విన్నువు తిరగాలి. దేవుడు ఏమైతే గద్దిస్తున్నాడో, దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు నడిచినడలా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, కృప పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడి గద్దింపు కాకులు విన్నాయి, దేవుడి గద్దింపు సింహాలు విన్నాయి, దేవుడి గద్దింపు చాపింది. కానీ ఎవరు వినట్లేదంట? మనుషులు విన్నారు. చిన్నగా ఒక వాక్యం ముగించేద్దాం ఫాస్ట్గా. ఒకటే మాట ఉంది వాక్యంలో. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో రాసింది వాక్యము. ఏమని రాసిందంటే, అపోస్తలుడైన పౌలు గారు నెక్స్ట్ శీల గారు ఇద్దరంట ఒక పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్తున్నారంట. ఒక పట్టణానికి వెళ్ళి, గుర్తుపెట్టుకోండి, ఒక పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్తున్నారు.
ఈ సువార్త చెప్తున్నప్పుడంట ప్రసాద్ లాంటి వ్యక్తి ఒక అతను వచ్చి కూర్చున్నాడు. ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటే ఆ వ్యక్తి ఏమిటంటే పుట్టినది మొదలుకొని పుట్టివాడైన ఒకడు, పుట్టినది మొదలుకొని కూర్చున్నాడు. కూర్చుంటే పౌలు గారు వాక్యం చెబుతూ అతని వైపు చూశాడంట. వాక్యం చెబుతూ అతని వైపు చూశాడు. అతని వైపు చూసి ఇతనికి నిజముగా విశ్వాసం ఉందని గ్రహించి నజరేయుడు యేసు నామములో లేచి నిలబడి ఉన్నాడంట. బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యం చెప్తూ అతని వైపు చూశాడు. అతని వైపు చూడగానే, వినండి, అతని వైపు చూడగానే ఏం గ్రహించారు సార్? ఇదిగో పలానా యొక్క విశ్వాసం ఉంది అని గ్రహించి యేసు నామములో లేచి నిలబడు అన్నాడంట. అనగానే అరికాలలో నుంచి చీలమండ నుంచి బలం వచ్చి లేచి నిలబడ్డాడంట. ఈ కార్యము వారందరూ చూశారు. మాట చెప్పనా? యేసు ప్రభు గారు ఒకటే మాట చెప్పాడు, గుర్తుపెట్టింది బాగా. నేనే కానీ ఏ సేవకులైనా సరే ఒక మాట చెప్పాడంట, మీరు ఉచితంగా తీసుకున్నారు, మీరు ఉచితంగానే ఇవ్వండి అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. యేసు నామములో లేచి నిలబడగానే ఆ చుట్టుపక్కల కూర్చొని జనాంగంలో ఉంటారు, వెర్రి జనాలు అంటారు కదా, వీళ్ళందరూ వచ్చేసి పౌలు గారికి ఏమో ఒక దేవత పేరు పెట్టేశారంట, శీలా గారికి ఒక దేవత పేరు పెట్టేశారంట. పెట్టేసి దండలు వేసేసి కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేశారంట. మనుష్యులు, దేవుళ్ళు మనుషుల రూపంలో వచ్చారు అని చెప్పి కొబ్బరికాయలు కొట్టడానికి కూడా సిద్ధపడ్డారంట. ఇప్పుడు సొసైటీ బయట ఎలా ఉందంటే నిన్న రాజు ఒక సేవకుడికి ఫోన్ చేశాడు. ఒక సేవకుడికి ఫోన్ చేశాడు, నెంబర్ తీసుకొని గుర్తుపెట్టిన. ఆ సేవకుడి పేరు తెలియదు కానీ ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, ఫిట్స్తో ఉన్నాడు, మరణంతో ఉన్నాడు అయ్యా, ప్రార్థన చేస్తారా అని అడిగితే ఒక ఫోన్ ఇచ్చేసిందంట. ఒక ఫోన్ ఇచ్చేసి, ఇదిగో నేను సేవకుడికి ఫోన్ కలుపుతాను, నువ్వు మాట్లాడదు కానీ ముందుగా 10,000 కానుక అన్నాడు. ముందుగా ఏమన్నాడంట? 10,000 కానుక ఇస్తావా? కానుక ఇచ్చావనుకో నేను వెంటనే సేవకుడు